గారు అంచెం సీతారాం గారు పోటీ చేస్తున్నారు. వారి ఎన్నికల గుర్తు హస్తం. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా మనవాడు, మంచివాడు, నిస్వార్థపరుడు, నిరాడంబర జీవి, యువకుడు, ఉత్సాహవంతుడు మన అంచెం సీతారాం గారు పోటీ చేస్తున్నారు. వారి యొక్క ఎన్నికల నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించి అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుచున్నాం. వాటి ఉద్యోగాలు రాష్ట్రం ద్వారా 2,25,000 ఉద్యోగాలు, 4వ గ్యారంటీ, ఉపాధి హామీ, కూలికి రోజుకు కనీసం 400 వేతనం, 5వ గ్యారంటీ వితంతువులకు 4,000 రూపాయల పెన్షన్, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్, 6వ గ్యారంటీ రైతుల రుణమాఫీ, 30 లక్షల ఉద్యోగాలు, రాష్ట్రం ద్వారా 2,25,000 ఉద్యోగాలు, 4వ గ్యారంటీ, ఉపాధి హామీ, కూలికి రోజుకు కనీసం 400 వేతనం, 5వ గ్యారంటీ వృద్ధులకు, వితంతువులకు 4,000 రూపాయల పెన్షన్, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్, 6వ గ్యారంటీ రైతు రుణమాఫీ 2 లక్షల వరకు, 7వ గ్యారంటీ ప్రత్యేక మన ఓట్లు సీతారాం గారికి మన ఓట్లు సీతారాం గారికి మన ఓట్లు ఎంపీ అభ్యర్థి కేబీ నాయుడు గారికి మన ఓట్లు కేబీ నాయుడు గారికి మన ఓట్లు కేబీ నాయుడు గారికి మన ఓట్లు. మన భీమవరం నియోజకవర్గంలో ఈ రోజున మన భీమవరం టౌన్లో 12వ వార్డు మన వైఎస్ఆర్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, మన ఆ రోజున మన రాజశేఖర రెడ్డి గారు మన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంతోమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఇందిరమ్మ కాలనీలో ఈ రోజున మేమందరం ప్రతి ఇంటింటా కాంగ్రెస్ అని చెప్పి మా సిపిఎం, సిపిఐ మిత్రులు అందరం కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి అందరూ కూడా సాదర స్వాగతం కలిపి ఆ రోజున మా కాంగ్రెస్ పార్టీ మీకు ఇల్లు ఇచ్చింది, ఆ రోజు ఇల్లు ఇచ్చడం వల్ల మేమంతా కూడా ఎంతో హ్యాపీగా కుటుంబం అంతా కూడా మాకు కలిగింది. ఆ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా మర్చిపోము. అందరూ కూడా కంపల్సరీ దేశంలోనూ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి వాళ్ళందరూ ప్రజలందరూ కూడా ఇందిరమ్మ కాలంలో ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి స్వాగతం పలికారు. గతంలో ఇద్దరు ఎమ్మెల్యేలను చూశారు. ఇప్పుడున్న మనకి పోటీగా ఉన్న ప్రధాన పార్టీలు 2 పార్టీల ఎమ్మెల్యేలు కూడా చూశారు. వాళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. కొత్తగా ఒక యువకుడిని మీ ముందుకు వస్తానమ్మా, మీ అన్నయ్య తమ్ముడిగా మీ ముందుకు వస్తాను, నాకు ఒక మంచి అవకాశం ఉండి భీమవరాన్ని అభివృద్ధిలో నేను ఎప్పుడు మీకు తోడుగా అండగా ఉంటాను, ఏ కష్టం వచ్చినా నేను మీ ముందు ఉంటాను, కంపల్సరీ నన్ను అత్యధిక ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ పథకాలు 9 గ్యారెంటీలు కూడా ప్రజలకు అందరికి కూడా ఉపయోగపడతాం. ముందుగా మహాలక్ష్మి పథకం ప్రతి నెల ప్రతి మహిళకి, పేద మహిళకి 8,333 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున మీ అకౌంట్లోకి వస్తుందమ్మా. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే, రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకి కేంద్రంలో అయితే 30 లక్షల మందికి ఉద్యోగాలు, మన రాష్ట్రంలో అయితే 2,25,000 ఉద్యోగాలు కంపల్సరీ వస్తాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద, బడుగు, బలహీన వర్గాల పార్టీ. ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. యువకులు అందరూ గమనించి ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా మనకి నేషనల్ గవర్నమెంట్ మన కాంగ్రెస్ పార్టీ నేషనల్ మేనిఫెస్టోలో పెట్టారు. ఇక్కడ కూడా మన మేనిఫెస్టో పెట్టారు. కంపల్సరీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో అధికారంలో వచ్చిన రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం మనకి ప్రత్యేక హోదా వస్తే మనకి మధ్యతరగతి కుటుంబాలకి రేట్లు, పెట్రోల్, డీజిల్, పప్పులు, దినుసులు చూస్తున్నాం. ఇప్పుడున్న రేట్లు ఒక నెలలో దానికి 10 రూపాయల రేట్లు పెరిగిపోతున్నాయి. అందరూ గమనించాలి. ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం ఎంత దగా ప్రభుత్వం, ఈ జగన్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం చూశారు. అందరూ కూడా గమనించి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించండి. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల నుంచి అంచెం సీతారాం గారు, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా కేబీ నాయుడు గారు పోటీ చేస్తున్నారు. మీరిద్దరిని కూడా అత్యధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నాం. ఎందుచేత గెలిపించమంటున్నాం అంటే, ఈ రోజున పార్లమెంట్లో అలాగే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది, అలాగే రాష్ట్రంలో జగన్ ఉన్నారు. ఈ 9 ఏళ్ల కాలంలో, ఈ 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు ప్రజలకు ఇప్పుడు జగన్ అంటే సంక్షేమ పథకాలు ఏదో ఆడతాపాడు అంటే 10 మందికి అలాగే వేయడం తప్ప మిగిలినవన్నీ కూడా వేసిన వెంటనే మన మీద, ప్రజల మీద భారాలు వేస్తున్నారు. ఈ చెత్త పన్ను వేశారంటే దానికన్నా దౌర్భాగ్య పరిస్థితి లేదు. కరెంటు ఛార్జీలు 5 రెట్లు, 6 రెట్లు, గ్యాస్ రేట్లు, అలాగే నిత్యావసర వస్తు ధరలు విపరీతంగా పెరిగాయి. అంటే మన దగ్గర పావలా ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఇది మన ప్రజలంతా కూడా గమనించాలి. ఎందుచేతంటే మోడీ
ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం గెలిచిన, జగన్ గెలిచిన, తెలుగుదేశం గెలిచిన వీరిద్దరు కూడా మోడీకి భజన చేస్తారు, మోడీ సంఖ్య ఎక్కుతారు. ఇప్పుడు ఎప్పుడైతే మోడీ సంఖ్య ఎక్కారో ఆ కేంద్రంలో ఉండే మోడీ ఏ అయితే ప్రజలకు హాని కలిగించే జీవోలు తీసుకొస్తారో దీనికి మద్దతు తెలియజేస్తారు. కాబట్టి ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి మన బతుకులు బాగుపడాలంటే, అలాగే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, అలాగే ఇప్పుడు జగన్ అన్న ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆ ఇళ్ల స్థలాలు ఇప్పటికి కూడా 1,80,000 గవర్నమెంట్ ఇస్తానంటుంది. ఈ 1,80,000 రూపాయలకి ఇల్లు తయారవుతుందా? అదే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పింది, మేము 5 లక్షల రూపాయలు ఇస్తాం, 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పేది. కాబట్టి మన ఇల్లు నిర్మాణం జరగాలన్నా, మన భవిష్యత్తు మారాలన్నా, మన పిల్లల భవిష్యత్తు మారాలన్నా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాలి. మొన్న 2 విడతల్లో ఎన్నికలు జరిగాయి. 2 విడతల్లో కూడా కాంగ్రెస్కి మంచి మెజార్టీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇది 3వ విడత మన జరిగేది. ఈ 3వ విడతలో కూడా మనం కూడా కాంగ్రెస్ని మనం బలపరిచినట్లయితే, గెలిపించినట్లయితే మన భవిష్యత్తు, మన బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, హస్తం గుర్తు మీద అంకిత్ సీతారాం గారికి, అలాగే కేబీ నాయుడు గారు కూడా పార్లమెంట్ అభ్యర్థికి కూడా హస్తం గుర్తు మీద ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం.